భారతదేశంలోని ఎన్నో కట్టడాలు అనేవి నేటికి కూడా అంతుచిక్కని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఈ కట్టడాల వెనుక ఉన్నటువంటి చరిత్ర, వాటి గొప్పతనం, అప్పటి ఇంజనీరింగ్ టెక్నాలజీ తెలిసినప్పుడు ఇలాంటివి మన తరంలో లేనందుకు ఎంతో బాధేస్తుంది. ఒకప్పటి మన దేశ గొప్పతనం గురించి మన తర్వాత తరాల వారికి, ముందు తరాల వారికి తెలియకుండా ఉండేందుకే చాలా వరకు ఇతర దేశస్థులు, ముస్లిం రాజులు ఆ రోజుల్లో మన దేశంపై దాడి చేసి ఆలయాలను, కట్టడాలను భూస్థాపితం చేశారు. అలాంటి వాటిలో ఎన్నో అద్భుతమైన, మరపురాని, తిరిగిరాని దేవాలయాలు, కట్టడాలు ఉన్నాయి. ఇలా ఈ విధంగా ధ్వంసం చేయబడి గొప్ప అద్భుతమైన వాటిలో కోణార్క్ సూర్య దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో ఒకప్పుడు సూర్యదేవుడి విగ్రహం అనేది ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తేలియాడేది. ఈ ఆలయం ధ్వంసం వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా చెప్పేది, పోర్చుగీసు వారు ఈ ఆలయం ప్రక్కనే ఉన్నటువంటి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో వారి దిక్సూచి ముళ్ళు అనేది పనిచేయడం మానేసింది. దానికి కారణం ఈ ఆలయంలో ఉన్నటువంటి సూర్యదేవుని విగ్రహం ఈ ఆలయంగా వారు గమనించి ఆలయాన్ని ధ్వంసం చేసి, విగ్రహాన్ని నాశనం చేసి వారి ఓడల మార్గాన్ని సుగమనం చేసుకున్నారు. ఈ కోణార్క్ టెంపుల్ వెనుక ఎంతో చరిత్ర దాగి ఉంది. ఈ వీడియోలో ఈ ఆలయంలో ఉన్నటువంటి అద్భుతాలను మీకు తెలియజేస్తున్నాను. అసలు ఈ కోణార్క్ టెంపుల్ చరిత్ర ఏమిటి? దీన్ని ఎవరు కట్టించారు? దీన్ని ఎందుకు కట్టించారు? మరలా దీన్ని ఎందుకు కూల్చివేశారు? ఈ టెంపుల్ ఎక్కడ ఉంది? కేవలం హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆలయం గురించి ఎందుకు తెలుసుకోవాలి? ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ ఆలయాన్ని ఎందుకు దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు. ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మొదటిసారి ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ అది చేయడానికి అయితే ఉంటుంది. లెట్స్ గో టు ద వీడియో. మనం చెప్పే ఈ కంటెంట్ జస్ట్ 0.01%కి రీచ్ అయినా చాలు. మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. నెంబర్ 1, అసలు ఈ కోణార్క్ టెంపుల్ ఎక్కడ ఉంది? ఇది ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జిల్లాలోని కోణార్క్ పట్టణంలో ఉంది. అలాగే పూరీ క్షేత్రానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని సముద్రానికి దగ్గరగా నిర్మించారు. ఈ ఆలయం ఒక రథం ఆకారంలో ఉండేలా నిర్మించారు. అందువల్లనే దీన్ని లార్డ్స్ రథాలయం అని కూడా అంటారు. నెంబర్ 2, ఈ ఆలయాన్ని కోణార్క్ సూర్య దేవాలయం అనే పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయాన్ని సూర్యుడికి అంకితం చేస్తూ కట్టబడింది. కోణార్క్ అనే పదాన్ని 2 పదాల కలయికతో ఏర్పడింది. అది కోణం మరియు మందసం. కోణం అనగా మూల, మందసం అనగా సూర్యుడు. కోణం అంటే కోణార్క్ అనగా సూర్యుడి మూలలో అని అర్థం. అంటే ఈ ఆలయాన్ని సూర్యునికి అనుకూలంగా కట్టినందున ఈ ఆలయానికి కోణార్క్ సూర్య దేవాలయం అనే పేరు పెట్టడం జరిగింది. నెంబర్ 3, అసలు ఈ సూర్య దేవాలయాన్ని ఎవరు, ఎప్పుడు కట్టించారు? ఈ సూర్య దేవాలయాన్ని కట్టడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. మొదటి కథ 1200 నుంచి 1250 మధ్య సంవత్సరాల్లో, అనగా 13వ దశాబ్దంలో భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆఫ్ఘన్ ముస్లిం పాలకులు యుద్ధాల్లో గెలిచి ఆక్రమించారు. శక్తివంతమైన ముస్లిం పాలకులతో ఏ భారతదేశ రాజు సరిగ్గా పోటీ పడలేకపోయారు. ఇలా దాదాపుగా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఆక్రమించిన ఆఫ్ఘనీయులు, ఆ ముస్లిం పాలకులు హిందూ సాంప్రదాయాలను నాశనం చేసేందుకు వరుసగా హిందూ దేవాలయాలను సైతం వదిలిపెట్టకుండా నాశనం చేయాలనే సదుద్దేశంతో ముందుకు కదిలారు. ఇలా అయితే ఈ ప్రాంతంలో, అనగా ఒరిస్సా ప్రాంతంలో కూడా హిందూ సామ్రాజ్యం అనేది లేకుండా నశించిపోతుందని పసిగట్టిన ఆ ప్రాంత రాజు నరసింహదేవుడు ముస్లిం రాజులతో పోరాటానికి సిద్ధమయ్యాడు. వారందరికీ తగిన గుణపాఠం చెప్పే విధంగా రాజు కొత్త యుద్ధ తంత్రాలతో వారందరినీ ఓడించి విజయం సాధించాడు. ఈ విధంగా తుఘుష్ ఖాన్ అనే ముస్లిం రాజును తన సైన్యాన్ని ఎంతో తెలివితేటలతో, ధైర్య సాహసాలతో ఎదుర్కొని తన రాజ్యంలో ఉన్న తక్కువ మంది అనుచరులతో యుద్ధంలో విజయం సాధించాడు. ఇలా ఎంతో తక్కువ మంది సైన్యంతో తెలివితేటలతో
యుద్ధంలో పోరాడి విజయం సాధించిన ఆ రాజు తన ఇష్టదైవం అయిన సూర్యుడికి ఈ విజయాన్ని అంకితం ఇస్తూ సూర్యదేవుడికి ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. అలా నిర్మించిందే ఈ సూర్య దేవాలయం. అలాగే ఈ ఆలయం వెనుక ఉన్నటువంటి మరొక మతపరమైన పురాణ కథ ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు కొడుకు అయిన సాంబుడు ఒకరోజు నీళ్ల రేవులో అభ్యంగనంగా స్నానం చేస్తున్న కొంతమంది ఆడవాళ్లను చూడడం జరుగుతుంది. అది చూసిన శ్రీకృష్ణుడు కొడుకుని శపిస్తాడు. ఆ శాపంతో సాంబుడు కుష్ఠరోగానికి గురి అవుతాడు. ఈ రోగం నుంచి బయటపడడానికి సాంబుడు కోణార్క్ అని పిలువబడే ఈ మైత్రివనానికి వచ్చి సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. ఇలా ఈ విధంగా సాంబుడు 12 సంవత్సరాలు సూర్యదేవుని కోసం తపస్సు చేయగా చివరికి సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుడిని ఆశీర్వదించగా అతనికి ఉన్న కుష్ఠరోగం తగ్గిపోతుంది. దాంతో సాంబుడు సూర్యదేవుడికి తనకు చేసిన మేలుకు ప్రతిఫలంగా వారికి ఎంతో గొప్పైన వెలకట్టలేని ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు. ఆ ఆలోచనతో ఉన్న సమయంలో స్నానం చేస్తున్న సాంబుడికి సూర్యదేవుని విగ్రహం దొరుకుతుంది. దాంతో వెంటనే ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి నిర్మాణం చేపట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ విగ్రహం ఇప్పుడు కనిపించడం లేదు. ఆ విగ్రహం ఏమైంది? ఆ విగ్రహం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? సాంబుడి జీవితంలో తన కుష్ఠరోగాన్ని ఇక్కడ తగ్గించుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఇక్కడికి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సరస్సులో స్నానం చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఈ విధంగా కూడా ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని పురాణాల్లో మతపరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చక్రం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజెంట్ టైం ఎంత అవుతుంది అనేది చాలా క్లియర్గా చెప్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గైడ్ వచ్చినటువంటి టూరిస్టులకి ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేది కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ ఆలయాన్ని 360 డిగ్రీస్లో చూస్తూ ఉంటే లిటరల్లీ మైండ్ బ్లాక్ అనమాట. అంటే అసలు ఈ టెక్నాలజీ ఏంటి, ఎప్పుడూ ఏ రకమైన కంప్యూటర్ నాలెడ్జ్ ఏమీ లేకుండానే ఇప్పుడంతా 3D టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ అని ఎన్నో టెక్నాలజీలు వచ్చేసినాయి. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేకుండానే ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఒకసారి ఇక్కడ మీరు చూడండి. ఒక లేడీ బొట్టు పెట్టుకుంటుంది ఫ్రంట్ అద్దాన్ని పట్టుకుని బొట్టు పెట్టుకుంటున్నటువంటి చిత్రాన్ని ఎంతో అద్భుతంగా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా మనకి ఈ రోజుల్లో కూడా అర్థమవుతుందంటే ఎంత ప్రతిభ ఉంది, ఎంత టాలెంటెడ్ పీపుల్ ఆ రోజుల్లో ఉన్నారు. అసలు చూడండి ఇక్కడ ఉన్నటువంటి లతలు కానీ ఆ బొమ్మలు కానీ చూస్తూ ఉంటే లిటరల్లీ మీరు కోణార్క్ దేవాలయాన్ని ఎన్నిసార్లు చూసినా తప్పులేదు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అదొక మాస్టర్ పీస్, మాస్టర్ మైండ్స్, ఒక 100, 1000, 1,00,000 మంది మాస్టర్ మైండ్స్ కలిసి ఆ ఆలయాన్ని నిర్మించారా అలా ఉంటుంది అసలు లిటరల్లీ చెప్పాలంటే ఆలయం. అసలు ఈ ఆలయం నిర్మాణం ఎలా ఉంటుంది, ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయాన్ని సూర్యగమనానికి అంటే సూర్య దిశలకు అనుకూలంగా నిర్మించారు. ఈ ఆలయం రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 12 జతల చక్రాలు ఉంటాయి. 12 జతల చక్రాలు సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలలను 12 రాసులను సూచిస్తాయి. అలాగే ప్రతి చక్రంలోనూ 24 రేఖలు ఉంటాయి, అంటే గడులు ఉంటాయి అన్నమాట. ఇవి రోజులో ఉండే 24 గంటలను సూచిస్తాయి. సూర్యకిరణాల ఆధారంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ టైంని చాలా ఈజీగా చెప్పేస్తారు. ఈ నీడ ఎక్కడ వాళ్తుందంటే ఎన్ని గంటలు, 9 గంటల 32 నిమిషాల, ఎన్ని సెకండ్లు అయింది, సెకండ్లతో కూడా వీళ్ళు చెప్పగలరు. ఇక ఈ రథాన్ని 7 గుర్రాలు లాగుతూ ఉంటాయి. అంటే ఈ 7 గుర్రాలు కూడా 7 రోజులు, వారంలో ఉండేటువంటి 7 రోజులను సూచిస్తాయి. ఈ ఆలయానికి మొత్తం కూడా ఎర్ర ఇసుకరాయి, నల్ల గ్రానైట్తో కట్టారు. ఇలా నిర్మించిన ప్రపంచంలో మొట్టమొదటి ఆలయమే ఈ సూర్య దేవాలయం అన్నమాట. సూర్యదేవునికి మొత్తం 3 విగ్రహాలు ఉంటాయి. ఇవి 1 బాల్యం, 2 యవ్వనం, 3 వృద్ధాప్యాన్ని సూచిస్తాయి. వీటినే ఉదయించే సూర్యుడు, మధ్యాహ్నపు సూర్యుడు, అస్తమించే సూర్యుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఉదర భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏనుగులు, కోతులు, ఇలా వివిధ రకాల జంతువులు, వివిధ రకాల భంగిమల్లో ఉన్నటువంటి చిత్రాలు, చాలా రకాలైనటువంటి మహిళల చిత్రాలు, వాళ్ళు ముస్తాబవుతున్నటువంటి చిత్రాలు, కంప్యూటర్ పరిజ్ఞానంతో ఉన్నటువంటి చిత్రాలు, విచిత్రమైన చిత్రాలన్నీ కూడా ఇక్కడ మనకి ఉదర భాగంలో పిల్లలను, పెద్దవాళ్లను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే ఈ చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి ఒడిస్సా నాట్య భంగిమలు 118 కనిపిస్తాయి.
ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఈ నాట్య భంగిమలు అనేవి ఎంతగానో ఆకర్షిస్తాయన్నమాట. అలాగే ఈ ఆలయంలో యవ్వనంలో ఉండేవారిని ఆకర్షించే విధంగా కామసూత్ర భంగిమలు ఉంటాయి. హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ చిత్రాలు మనకు సూచిస్తూ ఉంటాయి. మరికొంతమంది ఈ దేవతామూర్తుల విగ్రహాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. దేవాలయంపై ఉన్నటువంటి పద్మము, కలశము అనేవి ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం ప్రధాన ద్వారం దగ్గర సింహం, ఏనుగు, మనుషుల విగ్రహాలు ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఈ సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగేమో ఒక మనిషిని చంపుతున్నట్లుగా ఉండే అర్థం వచ్చేలా కనిపించే ఆ చిత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ఏంటంటే సింహం అనే బొమ్మకి అహంకారానికి నిదర్శనంగా, ఏనుగు అనేది ధనానికి ప్రతీకగా ఉంటాయి. ఈ రెండు ఉంటే మనిషికి పతనం మొదలైనట్లే అనే అర్థం వచ్చేలాగా ఈ చిత్రాన్ని ఎంతో బాగా చెక్కారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అందుకనే నేను దీన్ని మీకు స్లో మోషన్లో కూడా పెట్టాను. సో ఇది ఎంట్రన్స్లో చాలా బాగుంటుంది. అలాగే ఈ ఆలయానికి ఉండే ఈ చక్రాలు అయితే కనుక మనల్ని ఆలయం చుట్టూరు మనం ఎటు చూసినా కూడా ఈ చక్రాలు మనకి కనువిందుగా కనపడతాయి. అలాగే 10 అడుగుల ఎత్తున్నటువంటి గుర్రాల విగ్రహాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇవి వీరత్వానికి, దర్పానికి ప్రత్యేకంగా మనకు కనిపిస్తాయి. అలాగే ఈ ఆలయంలో మరెన్నో వింతైన విగ్రహాలు ఉన్నప్పటికీ కొంతమంది ఈ ఆలయంపై ఉన్నటువంటి బూతు బొమ్మలను, శృంగార భంగిమలను చూస్తూ ఈ ఆలయాలు అనేవి బూతు బొమ్మలకు నిలయం అని విమర్శిస్తూ ఉంటారని, ఇది వారి మూర్ఖత్వానికి, తెలివి తక్కువతనానికి నిదర్శనం అని ఇక్కడ ఉన్నటువంటి వారు చెబుతూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలో గోపురానికి ఉపయోగించిన రాళ్ళు అనేవి ఎంతో దృఢమైనవి, ఎంతో శక్తివంతమైనవి. అప్పట్లో ఈ రాళ్ల గొప్పదనం తెలుసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఈ రాళ్ళని ఇంగ్లాండ్ కూడా తీసుకెళ్లి పరిశోధనలు చేశారటండి. ఈ ఆలయాన్ని ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సందర్శించినప్పుడు ఆయన తన అనుభవాన్ని ఒక్క మాటలో స్పష్టం చేశారు. ఆ ఒక్క మాట ఏమిటి అంటే, ఇక్కడ శిల్పాల భాష మనిషి భాషను అధిగమించింది అని ఆయన అన్నారు. అసలు ఈ ఆలయాన్ని ఎవరు ఎందుకు ధ్వంసం చేశారు? అసలు ఈ ఆలయం కథలోకి వెళ్లే ముందు ఇక్కడ అత్యంత ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకమైనది ఆలయం గర్భగుడి. ఈ గర్భగుడి పైకప్పులో 52,000 కేజీల బరువైన అయస్కాంత క్షేత్రాన్ని అమర్చారు. అలాగే ఈ ఆలయం గోడలను మ్యాగ్నెటిక్ రాళ్లతో క్రమ పద్ధతిలో ఒకదాని మీద ఒకటి అమర్చి ఎంతో జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఇనుముతో చేసిన సూర్యుని విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహాన్ని చివర గర్భగుడి పైకప్పులో కింద వచ్చే విధంగా నిర్మించడం వలన గర్భగుడి పైకప్పులో అయస్కాంత ప్రభావం నేలను తాకకుండా ఆ విగ్రహం ఎప్పుడు కూడా గాలిలో స్థిరంగా తేలియాడుతూ ఉండేది. అలాగే సూర్యదేవుని విగ్రహం తలపై ఒక వజ్రపు కిరీటాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఉదయం పూట వచ్చేటటువంటి సూర్యకిరణాలు ఈ విగ్రహానికి ఉంచినటువంటి వజ్రపు కిరీటం మీద పడి ఈ ఆలయం ఎంతో ప్రకాశవంతంగా, ఎంతో తేజాయమానంగా కనపడేది. ఇలా ఈ ఆలయం అప్పట్లో భారతదేశంలో ఎంతో గొప్ప పేరుని తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎందుకు ధ్వంసం చేశారనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తాను. మీకు ఇంతకుముందు ఒక కథ చెప్పా కదా సాంబుడు గురించి, శ్రీకృష్ణుడి కొడుకు. అదే అక్కడికి వెళ్దాం. మళ్ళీ సాంబుడు సూర్యదేవుని దయ వల్ల రోగాలను పోగొట్టుకుని మరలా మామూలు మనిషి అవడం వల్ల కొన్ని వందల వేల సంఖ్యలో జనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సరస్సులో స్నానం చేసి సూర్యదేవునికి దర్శనం కోసం ఒరిస్సా రాష్ట్రంలోని పూరి క్షేత్రం దగ్గర ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉండేవారు అన్నట్టు. 15వ దశాబ్దంలో ముస్లిం పాలకులు భారతదేశాన్ని ఆక్రమించే క్రమంలో ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ధ్వంసం అయిన తర్వాత ఈ ఆలయం తట్టుకొని నిలబడిన తరువాతి సమయంలో పోర్చుగీసు వారు ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి సముద్ర తీరంలో వెళ్తూ ఉండగా వారి వాడల్లోని దిక్సూచి ముళ్ళు అనేవి పనిచేయడం మానేశాయి. దీనికి కారణం ఈ ఆలయ గోపురం మీద ఉన్నటువంటి 52,000 కేజీల అయస్కాంత క్షేత్రం అని గమనించిన పోర్చుగీసు వారు ఈ ఆలయంపై ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ధ్వంసం చేసి వారు తీసుకుపోయారు. ఇలా ఎన్నో ముస్లిం దండయాత్రల్లో, పోర్చుగీసు వారి దండయాత్రల్లో సర్వం ధ్వంసం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కొంత మాత్రమే మిగిలి ఉంది ఈ ఆలయం. భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో దేవాలయాల్లో ఈ కోణార్క్ సూర్య దేవాలయం ఎంతో ప్రత్యేకం కావడంతో 1884లో
యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదల్లో ఈ ఆలయాన్ని గుర్తించారు. అలాగే భారతదేశంలోని 7 వింతల్లో ఒకటిగా ఈ కోణార్క్ సూర్య దేవాలయాన్ని చెబుతారు. ప్రస్తుతం 10 రూపాయల నోటు మీద కనిపించే చక్రం ఈ సూర్యదేవుని ఆలయం మీద ఉన్నటువంటి రథాన్ చక్రాన్ని పోలి ఉంటుంది. అదే ఈ చక్రం. ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి మ్యూజియంలో ఇక్కడ ఈ ఆలయం చుట్టుపక్కల దొరికినటువంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలను, శిల్పాలను, పురాతన ఆధారాలను ఈ ఆలయంలో భద్రపరిచి ఉంచారు సందర్శకుల సందర్శనార్థం. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి శుక్రవారం సెలవు. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ విలువ 5 రూపాయలు. నాకు తెలిసి ఇప్పటివరకు ఈ వీడియో చూసే ముందు వరకు చాలామందికి కోణార్క్ సూర్య దేవాలయం గురించి ఇన్ని విషయాలు అయితే తెలియకపోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే కనుక మన ఛానల్లో ప్రతి సండే అయితే కనుక టెలికాస్ట్ అయితే అవుతాయి. మీ అందరి సపోర్ట్ అయితే ఉంటుందని కోరుకుంటున్నాను. జస్ట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. వీడియో నచ్చితే కనుక మీకు తెలియని విషయాలు నేను చెప్పుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ ఆలయాన్ని ఇంతకుముందు దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళారనేది కూడా. మీ అందరి సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. మనం చేసే ఈ ప్రయత్నం 0.01% మందికి రీచ్ అయినా చాలు. మన ఛానల్ నుంచి ఏమీ తెలియని వాళ్ళకి కొన్ని విషయాలైనా నా నుంచి మీకు చెప్తాననైతే అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. టేక్ కేర్. బై బై. మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్.